సమాధానిచ్చాడు, ఐక్యతనిచ్చాడు, సమకూర్చాడు. ఈ ఐక్యతలోకి ఈ పనికి మానుడు వచ్చినట్లుగా వస్తుంటున్నావేమో. పరీక్షించుకో, ఒప్పుకో. అతిక్రమంలో దాచిపెట్టువాడు, ఒప్పుకుని విడిచిపెట్టువాడు. కనుక నువ్వు ఫలవంతముగా చేయబడాలి. వారు భూలోకమును ఫలభరితముగా చేయాలంటే నువ్వు పనికి మాలవాడు కొంటే పనికి రావు, కాని ఫలాలే ఫలిస్తావు. ఏం ఫలిస్తావండి? కాని ఫలాలే. మామిడి చెట్టు నాటామండి, చక్కగా మామిడి పళ్ళు రావాలనుకోండి, మామిడి పళ్ళు కాకుండా వేరే పళ్ళు కాచిందనుకోండి, ప్రయోజనం ఉందా? ఆ చెట్టుని ఏం చేస్తామండి? నరికేస్తాం, అంతే కదా అండి. అరే నేను నాటింది మామిడి చెట్టురా, నాకు పళ్ళు కావాలనుకున్నాను, ఇది పనికిరాని చెట్టుని కాస్తుంది కదా. క్రీస్తురాజ్ సోదరి ఆ యొక్క అనుభవంలో ఈ విక్రి కుమారుడైన సేవయ ఎక్కడికి వచ్చాడండి? ఇశ్రాయేలు. అందుకే మిమ్మల్ని ముట్టినవాడు దావీదుకు రాజ్యం ఇచ్చింది ఎవరండి? దేవుడు. ఇప్పుడు దేవుడికి ఇస్తే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు ఎవరైతేనా పోరాడవచ్చు. అందుకే అంటాడు, ఏలి అంటాడు, అయ్యా మనుషులకు పోరాడికి మధ్యవర్తిగా మనుషులు ఉంటారు, దేవునికే విరోధమైతే మన పక్షముగా ఎవరు మొదలు పెట్టగలరు. ఇక్కడ సందర్భం ఏంటంటే హెబ్రోను మొదలుకొని జెరూసలేం మొదలుకొని చిన్న గ్రామం వరకు ఈ దినాలు ఏమొచ్చిందండి? పనికి మానవులు చేస్తున్నారు, పనికి మాలిన స్వభావాలు చేస్తుంటున్నారు. అందరూ మంచి వాళ్ళని చెప్పట్ల, అందరూ పనికి మాలని చెప్పట్ల. మంచోళ్ళు కూడా ఉన్నారు. ఎవరున్నారండి? మంచోళ్ళు కూడా ఉన్నారు. సరే, వాడి సంగతి పక్కన పెడితే, ఒకవేళ నీ కుటుంబ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన సంఘములో ఇంకా ముందుకెళ్తే దేవుడు నీకు నీ హృదయమనే